ఇటీవలే జైలుకెళ్లి బెయిల్పై విడుదలైన కస్తూరి శంకర్ తాజా ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లోపలికి వచ్చే వాళ్లని స్క్రిప్ట్ సెట్ ఎలా చేస్తారో చెప్పుకొచ్చింది. ఎలా పుట్టామో అలానే నిల్చోబెట్టి బాడీ మొత్తం సెట్ చేస్తారని తెలిపింది. న్యూడ్గా నిలబెట్టి బాడీలో ఏమైనా దాచుకొని తెచ్చామేమో అని ముట్టుకొని చూస్తారని, ప్రైవేట్ పార్ట్స్లో ఏముందో కూడా తడిమి చూస్తారని వాపోయింది. అంతేకాకుండా 3 సార్లు గుంజీళ్లు కూడా తీయిస్తారని తెలిపింది. కస్తూరి శంకర్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. అప్పుడు సినిమాల్లో, ఇప్పుడు సీరియళ్లతో అలరిస్తున్న హీరోయిన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఒంటిపై నూలుపోగు లేకుండా నిలబెట్టిన ఒక సంఘటన గురించి సంచలన విషయాలు వెల్లడించింది. నిలబెట్టడమే కాకుండా గుంజీళ్లు కూడా తీయించారని ఆవేదన చెందింది. ఇటీవలే జైలుకెళ్లి బెయిల్పై విడుదలైన కస్తూరి శంకర్ తాజా ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. జైలు నుంచి రిలీజ్ అయ్యాక అక్కడ తనకి ఎదురైన సంఘటనల గురించి ఆమె పంచుకుంది. జైలు లోపలికి వెళ్లేటప్పుడు సెర్చ్ ఎలా చేస్తారు, బయటకి ఎంత గొప్పవాళ్లైనా సరే లోపల జైలు సిబ్బంది చెప్పినవి చేసి తీరాల్సిందే అని చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లోపలికి వచ్చే వాళ్ళని స్క్రిప్ట్ సెర్చ్ ఎలా చేస్తారో చెప్పుకొచ్చింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఎలా పుట్టామో అలానే నిల్చోబెట్టి బాడీ మొత్తం సెర్చ్ చేస్తారని తెలిపింది. న్యూడ్గా నిలబెట్టి బాడీలో ఏమైనా దాచుకుని తెచ్చారేమో అని ముట్టుకొని చూస్తారని, ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఏముందో కూడా తడిమి చూస్తారని వాపోయింది. అంతేకాకుండా 3 సార్లు స్క్వాడ్స్ కూడా తీయిస్తారని తెలిపింది. ఇలా గుంజీళ్లు తీయించి తద్వారా లోపలేమన్నా ఉన్నాయేమో చెక్ చేస్తారు. నార్మల్ జీవితం గడిపి లోపలికి వెళ్ళాక కొంతమంది అవన్నీ చూసి తట్టుకోలేరని, ఏంటి అన్నీ తీసేయాలా, బట్టలన్నీ తీసేయాలా అంటూ ఆమె సిబ్బందిని 3 సార్లు అడిగిందట. లోపల ఉన్న జైలు సిబ్బంది ఆమెతో సాఫ్ట్గానే మాట్లాడారని, గౌరవంతోనే ట్రీట్ చేశారని కూడా పేర్కొంది. ఇటీవల అరెస్ట్ అయిన అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ, ఆయన అరెస్ట్ అయినప్పుడు లోపలికి వెళ్లరు, ఇంకా టైం ఉంది కాబట్టి బెయిల్ వస్తుందేమో అనుకున్నా, కానీ తర్వాత ఆయన జైలుకి వెళ్లారు అని తెలిసాక ఆయన్ని ఫోటో తీసుంటారు, ఖైదీ నెంబర్ ఇచ్చుంటారు అని అనుకున్నానని చెప్పింది. ఇవన్నీ తనతో కూడా జరిగాయని, తన ఫోటో తీయటంతో పాటు తన ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ రికార్డులో ఎంటర్ చేసి తనకు ఖైదీ నెంబర్ ఖచ్చితంగా చెప్పింది. తను తప్పు చేసిందా లేదా అనేది పక్కన పెడితే, ఒక మర్డర్ చేసిన వాడికి, గంజాయి అమ్మేవాడికి ఉన్నట్టు తన పేరు కూడా జైలు రికార్డులలో ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇటీవల తెలుగువారిపై కొన్ని ఇబ్బందికర వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు పోలీసులు కస్తూరిని నవంబర్ 16న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక ఆమెను జైలుకి తరలించారు. జైల్లో 5 రోజులు కస్టడీలో ఉన్న తర్వాత నవంబర్ 21వ తారీఖు కోర్టు ఆమెకి బెయిల్ మంజూరు చేయడంతో ఆమె జైలు నుండి విడుదలయ్యారు.